గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియారాడి 2125. ఇంతకీ మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. సారీ ఇప్పటికే లేట్ అయిపోయింది కదా బాగా, అరకు వీడియో పార్ట్ 2 అండ్ ఇంకా మరి లేట్ ఉండదు, అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇంకసారి ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తాను. మాకు ఎగ్జామ్స్ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాము సన్ రైజ్ దగ్గరికి. సో అండ్ సన్ రైజ్ చూసాం, చాలా అంటే చాలా బాగుంది సన్ రైజ్. అండ్ కొంచెం సేపు అలా సన్ రైజ్ ఎంజాయ్ చేసి మంచిగా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. పాయింట్ చూడడానికి చాలామంది క్రౌడ్ వచ్చారు అండ్ అక్కడైతే పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వచ్చినాయి. అండ్ మేము వ్యూ పాయింట్ చూసిన తర్వాత అక్కడ ట్రైబల్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా వేసుకుంటారో అలా రెడీ చేస్తున్నారు. సో మేము కూడా రెడీ అవుదాం అనుకుని అక్కడికి వెళ్ళి రెడీ అయ్యాం. మాకైతే పర్సన్కి 100 రూపీస్ అయింది. నేను తమ్ముడు మమ్మీ రెడీ అయ్యాం. సో మాకు 300 పడింది. బట్ అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. కొంతమంది 200 300 పర్ పర్సన్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో కంపేర్ చేసుకుని ఎవరిది బాగుంది అన్నది చూసుకుని అప్పుడు మీరు రెడీ అవ్వండి. అండ్ మేమైతే పర్ పర్సన్ 100 రూపీస్కి రెడీ అయ్యాము. మొత్తం 300 అయింది. అండ్ అక్కడ వ్యూ గట్టా చూసాము. వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము కూడా అలా రెడీ అయిన తర్వాత మాకు అలా ఆ స్టైల్ మ్యాచ్ అయిందా లేదా అన్నది మీరు మమ్మల్ని చూసి చెప్పేయండి. మాకైతే బాగానే అనిపించింది. అండ్ మంచిగా రెడీ చేశారు, స్టిక్కర్స్ గట్టా పెట్టి. మేము అక్కడ డ్యాన్స్ కూడా చేసాము. అండ్ అక్కడే ఇలా ఉయ్యాలు గట్రా కనిపిస్తే మేము నేను వెళ్ళి సరదాగా ఊగాము కూడా. అండ్ అక్కడ ఉయ్యాలు అండ్ అక్కడ పెట్టిన ప్రతిదానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఉయ్యాలు ఎక్కినందుకు పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇంకా వ్యూ పాయింట్ చూస్తూ అక్కడే టిఫిన్ చేసేసాము, డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత. అండ్ చాలా బాగున్నాయి. అండ్ మేము సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ కూడా తినేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మేము అలాగా అక్కడే పాట్ మేకింగ్ చూసాము. ఇంకా నేను కూడా చేస్తానంటే మా మమ్మీ చేయించింది. అండ్ మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి అండ్ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ చాక్లెట్స్ అయితే అంత టేస్టీగా అనిపించలేదు నాకు. బట్ బాగానే ఉన్నాయి, మరి అంత బాగోకుండా ఏం లేవు. వాళ్ళు ఎలా చేస్తారు ఆ చాక్లెట్ ప్రిపరేషన్ అంతా అన్నది క్లియర్గా చూపిస్తున్నారు అక్కడ, మనం చూడొచ్చు. అండ్ అక్కడ మ్యాటర్ కూడా రాశారు, ఏది ఎలా చేస్తున్నారు, ఏది ఎంత తీసుకుంటున్నారు అవన్నీ చూపిస్తున్నారు. అండ్ అక్కడ కొన్ని చాక్లెట్స్ మేము కొనుక్కొని ఇంకా బయటికి వచ్చేస్తే అక్కడ ఒక చిన్న కెఫే లాంటిది కనబడింది. ఇంకా అక్కడ నేనైతే హాట్ చాక్లెట్ చెప్పుకున్నాను. మమ్మీ వాళ్ళు అయితే కాఫీ గట్రా తీసుకున్నారు, తాగాము. అండ్ ఆ తర్వాత చిలక జ్యోతిష్యం అక్కడ కనిపిస్తే చెప్పించుకోవడానికి వచ్చాము. అండ్ చిలక జ్యోతిష్యం చెప్పిన తర్వాత బొటానికల్ గార్డెన్ దగ్గరికి వెళ్ళాము. బొటానికల్ గార్డెన్కి వెళ్ళి అక్కడున్న ఫ్లవర్స్ని గట్రా చూస్తూ తిరిగాము. అండ్ అక్కడ కూడా లొకేషన్స్ బాగున్నాయి వీడియోస్కి ఫొటోస్కి. అండ్ చూడండి గైస్, ఇక్కడ నేను ఏదో సింగిల్గా వాకింగ్ వీడియో తీసుకుందామంటే మా నాన్న మధ్యలోకి వచ్చారు. సో ఇంకా డాడీ వెళ్ళిన తర్వాత తీసుకుందామని అక్కడే వెయిట్ చేశాను. అండ్ నేను సింగిల్ వీడియో తీయించుకుందామన్న ప్రతిసారి డాడీ అలా మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము.
వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫ్లవర్స్‌కి గట్టా మంచి మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. చూసారా గైస్ మా ఎవర్ గ్రీన్ కపుల్ ఎలా నడుచుకొని వెళ్ళిపోతున్నారో. అండ్ ఆ తర్వాత అలా నడుచుకుంటూ మేము బొటానికల్ గార్డెన్ బయటకొచ్చేసాము. అక్కడి నుంచి అలా ఫుడ్ తినేసి ఇంకా మేము చాపరాయి స్టార్ట్ అయిపోయాము. చాపరాయికి వెళ్ళిన తర్వాత అది వచ్చేసి వాటర్ ఫాల్స్ కదా! సో, బయట మాకు ఫుడ్ ఐటెమ్స్ కనిపిస్తే కొంచెం తినేసి ఆ తర్వాత ఫుల్‌గా వాటర్‌లో ఎంజాయ్ చేసాం నేను, తమ్ముడు. అండ్ ఆ తర్వాత ఈ ఒక ప్లేస్‌లోని మూవీ షూట్ అయింది అంటే ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళాము. సమ్ నాకు ఎగ్జాక్ట్‌గా మూవీ పేరు గుర్తులేదు. బట్ 'అల్లు అర్జున్' మూవీ షూట్ అయింది అక్కడ అనుకుని అన్నారు. సో, మూవీ షూట్ అయిన ప్లేస్ చూడడానికెళ్ళాము. అక్కడే సీసా ఉయ్యాల్లో అన్నీ కనిపిస్తే అందరం చిన్న పిల్లలమై కొంచెం సేపు ఆడుకున్నాము. మమ్మీ, నేను, డ్యాడీ, తమ్ముడు అందరమున. అండ్ అక్కడ మమ్మీ చూసారా అలా స్లిప్ అయ్యారు. అండ్ కరెక్ట్‌గా స్లిప్ అయ్యే టైంకి డ్యాడీ వెళ్ళి మమ్మీని పట్టుకొని దింపేశారు. చాలా కొంచెం సేపయితే పడిపోతా అన్నట్టు ఫీల్ అయింది మమ్మీ అయితే. స్లిప్ అయింది చాలా ఎక్కువగా అక్కడ. అండ్ ఆ తర్వాత నేను కూడా ఎక్కాను కొంచెం. అలా ఎక్కి కొంచెం సేపు దాంతో అక్కడ చిల్ అయిపోయి అండ్ తమ్ముడు గట్టా కూడా కొంచెం సేపు ఆడుకొని ఇంకా అక్కడే రైల్వే ట్రాక్ ఉంటే ట్రాక్ దగ్గర ఫొటోస్ తీసుకుందామని వెళ్ళాము. అండ్ అక్కడ నేను నడవడానికి కష్టాలు పడుతుంటే చూడండి గైస్ నా మీద ఫన్ చేస్తూ వీడియోస్ తీశారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆడుకున్నాము. అక్కడే మంచి మంచి ఫోటో ప్లేసెస్ గట్టా ఉన్నాయి. ఫొటోస్ బాగా వచ్చాయి అక్కడ. సో, ఆ ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. నా తమ్ముడిని చూసారా ఎలా కోతిలా ఊగుతున్నాడో ఆటికి హ్యాంగ్ అవుతున్నాడు. అండ్ ఆ తర్వాత కొంచెం సేపు నేను కూడా అలా సరదాగా ఉయ్యాల ఊగాను. ఉయ్యాల ఊగిపోయి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందని. ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా చెయ్యి అలాగే పట్టుకొని తిరిగాడు మా తమ్ముడు. ఎక్కడ నేను తప్పిపోతాను అని అంట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. బస్‌తో వచ్చేసాము మేము విజయనగరం. అంతే గైస్ ఈ వీడియోకి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియా రౌడీ 2125. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ గైస్. లవ్ యూ ఆల్.